నేను రాగానే బాగా ఇంప్రెస్ అయినానంటే ఇక్కడ. సో కింద వచ్చేసి మనకు స్కార్పియన్, కంప్లీట్లీ హ్యాండ్ జాబ్ అనమాట. సో స్కార్పియన్ వెనకాల తోకక స్టింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి షార్ప్గా ఉన్నది. అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్లో బ్యాలెన్సింగ్ గణపతి, ఒక్క కాలు పైన నుంచున్న వినాయకుడు, చతుర్భుజాధారి. ఈసారి మనకు ఓవర్ వర్క్ చేస్తారు. ఏ టీం వచ్చింది ఇక్కడికి? ఈసారి మనకి ముంబై నుండి ద ఫేమస్ ఆర్టిస్ట్ సిద్ధేష్ దిగోలే గారు వచ్చారు. వావ్, నైస్. ఓకే, సో ఆయన కూడా కొన్ని విగ్రహాలు జాయిన్ చేశారు. నైస్ నైస్. ఓకే, సో ఫ్రెండ్స్ మన ముంబై నుంచి ది మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ సిద్ధేష్ దిగోలే దాదా వచ్చిన అనమాట ఇక్కడికి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హార హార మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ విశ్వముఖ ఆర్ట్స్. సో ఆకాష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాం. యా, సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా నేను ఇక్కడైతే వ్లాగ్ తీసినాను అండ్ వీళ్ళ అన్నయ్య విష్ణుబాయ్ ఉండే. సో ఈసారి కూడా విష్ణుబాయ్ ఇంకా మన ఆకాష్ భాయ్ అయితే మనకు ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు అయితే అందిస్తారు మన భాగ్యనగరంలో. సో చెప్పాలన్న ఈసారి మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్లో మన బప్పా విగ్రహాలు చేస్తున్నారు? మన షెడ్లో ఈసారి 4 feet నుండి 22 feet వరకు చేస్తున్నాం అన్న, బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్. సో రైట్ ఫ్రమ్ 4 feet to 22 feet విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ అన్న మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2026లో మార్చ్లోనే స్టార్ట్ చేసినాం అన్న. మార్చ్ అంటే సుమారు వర్క్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 2.5 months అయిపోయింది. ఓకే అన్న, మరి మన పండుగకు కేవలం ఇంకా 80 days ఉన్నది. మరి మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ లా మరి అవుట్పుట్ ఎప్పుడు చూపిస్తారు మన బప్పా లవర్స్ కి? ఈ మంత్ ఎండ్ రెడీ అయిపోతుంది అవుట్పుట్. 2 pieces రెడీ అయి ఉన్నాయి. ఓకే, ఈ మంత్ ఎండ్ లో మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఇంకొక 4 రోజులల్లా శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ నుంచి మనకైతే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. 2 విగ్రహాలకైతే ప్రస్తుతానికి వర్క్ నడుస్తున్నది. అండ్ అన్న మరి కస్టమైజేషన్ ఎట్లా? ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది బప్పా లవర్స్, చాలా మంది అసోసియేషన్స్ లో కూడా యాజ్ పర్ స్కెచ్ చేపియాలని అనుకుంటున్నారు. సో ఓన్లీ 80 days ఉంది కాబట్టి ఇంకా మన దగ్గర ఏమైనా యాజ్ పర్ స్కెచ్ మీరు వర్క్ తీసుకుంటున్నారా? తప్పకుండా చేస్తాం అన్న. ఈ July 15th వరకు మేము తీసుకుంటాము. ఓకే, కస్టమర్స్కి ఎలా కావాలన్నా మేము ఈ Output. July 15th వరకు తీసుకుంటాము. ప్లస్ వాళ్ళకి నచ్చినట్టు చేసిస్తాం. ఓకే, అంటే కస్టమైజేషన్ కూడా మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్లో ఇంకా అవైలబుల్ ఉంది అప్ టు July 15th, అంటే సుమారు ఇంకొక 18 to 19 days. సో ఆకాష్ భాయ్ మరి లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ మన వర్క్ షాప్ ది? మన గట్కేసర్ గానాపూర్ విలేజ్. ఓకే, ఇక్కడ అవుటర్ రింగ్ నుండి వాకబుల్ డిస్టెన్సే. ఉప్పల్ నుండి ఒక 25 minutes పడుతుంది. ఓకే, 25 minutes. ఓకే, సో చలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ వర్క్ ఎట్లా నడుస్తుంది అండ్ ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వముఖ ఆర్ట్స్. సో మన ఆకాష్ భాయ్ ఇక్కడ నుండి ఆల్రెడీ అన్నతో అయితే మాట్లాడినాం కదా. సో ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. సో మన వర్క్ షాప్ లోపలికి ఎంటర్ కాగానే స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ స్వామివారు మనకు బాలాజీ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో చెప్పాలి ఆకాష్ భాయ్, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 14 feet ఉంటుంది అన్న. ఓకే, అండ్ దీంట్లో ఏమైనా మరి స్పెషాలిటీ ఉందా? స్పెషాలిటీ ఉంది. ఇక్కడ పికాక్ వస్తుంది మనకి. యాజ్ పర్ కస్టమర్ మేము బ్యాక్గ్రౌండ్ చేసిస్తున్నాము. ఓకే, సో యాజ్ పర్ కస్టమర్ చాయిస్ మనకైతే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందంట. స్పెషాలిటీ వచ్చేసి మన తిరుపతి బాలాజీ స్వామితో పాటు ఇక్కడ మనకు మయూర్ వస్తుంది, పికాక్ మోర్. సో కిరీటంలో కూడా మంచి వర్క్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో స్వామివారి తల ఫిక్స్ చేయాలి అండ్ అక్కడ ముందు చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా నడుస్తున్నది. సో ఇక్కడ కొత్త ఫేస్ అనమాట చూసుకోవచ్చు. సో ఆకాష్ భాయ్ ఈసారి మన 2026లో మన దగ్గర ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 2 varieties ఉన్నాయి. సో 2 faces. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారి ఫేస్ అనమాట, కొంచెం తొండం మీద హంప్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బబ్బర్ షేర్, మన ఇండియన్ లయన్ అన్నమాట, మన గిర్ ఫారెస్ట్ గుజరాత్ లయన్. సో ఇక్కడ స్వామివారు కొంచెం డిఫరెంట్ పొజిషన్ అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే 12 feet ఉంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. సో చెప్పాలన్న మరి ఈసారి మనకు ఓవర్ వర్క్ చేస్తారు. ఏ టీం వచ్చింది ఇక్కడికి? ఈసారి మనకి ముంబై నుండి ద ఫేమస్ ఆర్టిస్ట్ సిద్ధేష్ దిగోలే గారు వచ్చారు. వావ్, నైస్. ఓకే, సో ఆయన కూడా కొన్ని విగ్రహాలు జాయిన్ చేశారు. నైస్ నైస్. ఓకే, సో ఫ్రెండ్స్ మన ముంబై నుంచి ది మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ సిద్ధేష్ దిగోలే దాదా వచ్చిన అనమాట ఇక్కడికి. సో ఇక్కడ చూసుకోవచ్చు. చెప్పాలన్న స్వామివారి కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ?
ఇక్కడ లింగం పట్టుకుంటాడు స్వామి. ఓకే, మన శివుని లింగం. ఎస్. ఓకే, అండ్ స్వామివారి పొజిషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 2 చేతులు వచ్చేసి పైనకు ఉన్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అభిషేకం చేస్తున్నాడు బేసిక్గా. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విగ్రహం మహారాజా పోజ్లో కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లైన్లో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో స్టాండింగ్ పొజిషన్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకుందాం. మన మూషక్ మహారాజ్ చాలా పెద్దగా ఉన్నాడు. సో దానికంటే ముందు ఒక్కసారి ఇక్కడ డాల్ఫిన్ పైన బ్యాలెన్సింగ్ గణపతి. సో డాల్ఫిన్ పైన నుంచొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. టోటల్ 6 హ్యాండ్స్. సో డాల్ఫిన్ కాన్సెప్ట్ ఎవరిది? మన ఆకాష్ భాయ్. అది దాదాదే, అది కూడా దాదాదేనా? సిద్ధేష్ దాదా. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక విగ్రహం, అగైన్ స్టాండింగ్ పొజిషన్. సో కింద వచ్చేసి మనకు ఒక పెద్ద రాయి వస్తుంది, పర్వతం టైప్. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, అండ్ ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్లో. సో స్టాండింగ్ పొజిషన్లో కూడా మనం చూసుకోవచ్చు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని విగ్రహాలకు కూడా ఇక్కడ 6 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ లైన్లో కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకు శంఖం పైన కూర్చున్న వినాయకుడు చతుర్భుజాధారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారిది కొంచెం డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామిలే కనిపిస్తుంది. సో మరి ఆకాష్ భాయ్ ఇది ఏంటి కాన్సెప్ట్? ఇది అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే కాదు, ఇది ఒక డిఫరెంట్. ఓకే, మనకి సర్ప్రైజ్ ఇది. అంతేనా? సో వర్క్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు. Yes. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చెప్పినాను కదా పెద్ద మూషక్ మహారాజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మూషక్ మహారాజ్ ఎంత పెద్దగా ఉన్నాడో. అండ్ అదేవిధంగా వెనకాల తోక కూడా చూసుకోవచ్చు. సో మూషక్ మహారాజ్ పైన నుంచొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చెప్పాలి ఆకాష్ భాయ్, ఈ చాయిస్ ఎవరిది? ఈ చాయిస్ మనదే. ఓకే, సో ఇంత పెద్ద మూషక్ నాకు తెలిసి ఎవరు చేయలేదు. యా, సో చేద్దామని ఓకే అనుకొని చేసాం. యా, బాగుంది. సో పెద్ద మూషక్ మహారాజ్ అన్నమాట ఇక్కడ. సో మొత్తం హ్యాండ్ వర్కే. అండ్ అదేవిధంగా ఇక్కడ కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. కొంచెం గాలిలో ఉన్నాడు చూసుకోవచ్చు. మరి కింద ఏమొస్తుంది ఆకాష్ భాయ్ ఇక్కడ? ఇది కింద కస్టమైజ్డ్. ఓకే, రివీల్ చేయొద్దు అన్నారు. ఓకే, సో కస్టమర్ ప్రకారం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సింపుల్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు ఫేస్ కూడా చూసుకోవచ్చు. కొంచెం తొండం మీద హంప్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ కొండ పైన కూర్చున్న వినాయకుడు 6 హ్యాండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో. సో ఒక రాయి పైన మనకైతే ఒక్క కాలు పైన నుంచొనైతే దర్శనం ఇస్తున్నాడు, చతుర్భుజాధారి. సో సుమారు మనకైతే ఒక 14 ఫీట్ ఉంటుందా అన్న? లేదన్నా 16 ఫీట్స్ వరకు ఉంటుంది. 16 వరకు. సో 16 ఫీట్లో స్టాండింగ్ గణపతి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకైతే నుంచున్న వినాయకుడు. సో చెప్పాలన్న ఈ విగ్రహం గురించి. ఈ విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో స్వామివారి బ్రదర్ అన్నమాట. సో వినాయకుని వాళ్ళ బ్రదర్ మన సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్లోబ్ పైన కూర్చున్న వినాయకుడు. సో రెస్టింగ్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పిల్లర్స్ వచ్చినాయి. సో ఇది ఎవరిదన్న చాయిస్? ఇది మనదే అన్న, ఇది కూడా మన కాన్సెప్టే. ఓకే, సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. వెనకాల ఆర్మేచర్ వర్క్, గ్లోబ్ వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిల్లర్స్. అండ్ తర్వాత ఇక్కడ గరుడ పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు స్వామివారు. సో గరుడ కాన్సెప్ట్లో కూడా మన దగ్గర అయితే విగ్రహం ఉంది. సో చెప్పాలని ఇక్కడ వర్క్ నడుస్తుందా? ఇంకా నడుస్తుంది వర్క్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ తొండం ఫిక్స్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక పెద్ద కొండ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ స్వామివారు. ఐ థింక్ శివుని రూపం అనమాట, ఎందుకంటే స్వామివారి తలపైన కూడా జటా ఉన్నది. సో చెప్పాలి ఆకాష్ భాయ్, ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఇవే అన్న మన డెమో పీస్లో. ఇంకొక 5 డేస్లో రెడీ అయిపోతాయి. అవుట్పుట్ చూస్తే ఓకే మీకే తెలిసిపోతుంది. నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు గోమాత. అండ్ ఇక్కడ ఏంటన్నా విగ్రహం సిట్టింగ్ పొజిషన్? ఇది కాలభైరవ టైప్. సో కాలభైరవ కాన్సెప్ట్లో మనకైతే విగ్రహం రెడీ చేస్తారు. నేను రాగానే బాగా ఇంప్రెస్ అయినానంటే ఇక్కడ. సో కింద వచ్చేసి మనకు స్కార్పియన్, కంప్లీట్లీ హ్యాండ్ జాబ్ అనమాట. సో స్కార్పియన్ వెనకాల తోకక స్టింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి షార్ప్గా ఉన్నది. అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్లో బ్యాలెన్సింగ్ గణపతి, ఒక్క కాలు పైన నుంచున్న వినాయకుడు చతుర్భుజాధారి. సో స్కార్పియన్ నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను చూడగానే, చాలా బాగుంది. ఈ స్కార్పియన్ కాన్సెప్ట్ మనదే. ఇది కూడా అన్ననేనా? ఓకే, చాలా బాగుంది ఇది కూడా. సో ఫ్రెండ్స్ స్కార్పియన్ కాన్సెప్ట్ చూసుకున్నాగా చాలా బాగున్నది. సో ఇక్కడ చెప్పాలని ఏంటిది మరి హనుమంతుని రూపమా? 6 ప్యాక్ బాడీ ఉన్నది కాదన్న, ఇది హనుమంతు రూపం కాదు, ఇది కాలభైరవ రూపం. కాలభైరవ కాన్సెప్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన కాలభైరవ కాన్సెప్ట్ అనమాట. అండ్ అన్న మరి కింద ఏమొస్తాయి ఇక్కడ?
కింద 2 కుక్కలు వస్తాయి అన్న, అగ్రెసివ్గా 2 కుక్కలు వస్తాయి కింద. ఓకే. And ఇంకా జటాలు వస్తాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కాలభైరవ కాన్సెప్ట్ అన్నమాట. మంచి 6 ప్యాక్ బాడీ. సో కింద వచ్చేసి స్వామివారి వాహనం కుక్క కూడా వస్తుంది అనమాట. ఒకటన్నా రెండా? 2 వస్తాయి అన్న. 2 వస్తాయి. నైస్. ఓకే. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్కార్పియన్. సో స్కార్పియన్ కాన్సెప్ట్లో చాలా బాగుందన్నమాట విగ్రహం. సో ఇక్కడ ఫ్లయింగ్ కాన్సెప్ట్ అండ్ స్వామివారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్. సో చూసుకోవచ్చు ఎట్లా బ్యాలెన్సింగ్ చేసారో. ఇక్కడ ఒకటే రాడ్ పైన అయితే స్వామివారిని ఇక్కడ నుంచోబెట్టారు అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా బాగున్నది. అండ్ ఇక్కడ చెప్పాలన్నా ఇది కూడా స్వామివారి మనకైతే గాలిలో కూర్చున్నట్టు అనిపిస్తున్నది. ఇది కూడా కాలభైరవ కాన్సెప్ట్ అన్న. ఓకే. కిరీటం రాదు, జట వస్తుంది. ఒక 4 feet దాకా జట వస్తుంది గాలిలో ఇట్లా ఎగిరినట్టు. ఓకే. ఓకే. కింద మొత్తం కొండ వస్తుంది. నైస్. సో శివుని ఉగ్ర రూపం అనమాట కాలభైరవ. వెనకాల వచ్చేసి మనకు పెద్ద జటా వస్తుందంట. అండ్ కిరీటం కూడా కట్ చేసి మొత్తం జటాతోనైతే ఫిల్అప్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఇక్కడ బాణం వదులుతున్నట్టు వినాయకుడు. అండ్ తొండం కూడా చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉన్నది. వన్స్ అగైన్ ఒక్క కాలు పైన నుంచున్న గణపతి. సో మీ దగ్గర ఈసారి స్టాండింగ్ కాన్సెప్ట్లో చాలా ఉన్నాయి విగ్రహాలు. ఓకే. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. సో మామూలుగా వేరే ప్లేస్ పోతే మనకు స్టాండ్ వస్తుంది, బట్ మీ దగ్గర అన్ని స్టాండింగ్లో ఉన్నాయి. అంటే ఇట్లా గద్దె టైప్ వస్తుంది మహారాజా కూర్చున్నట్టు. బట్ మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని ఇట్లా గాలిలా ఫ్లయింగ్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ అగైన్ ఒక కొండ కాన్సెప్ట్ అనమాట. కూర్చొని ఉన్నాడు స్వామివారు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ శివలింగ్. అందరైతే ఒక్కసారి ఓం నమ శివాయ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన మల్లారి గణపతి, మన కండోబా మార్తాండ. సో మొత్తానికైతే మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్లో మల్లారి గణపతి కూడా చేస్తున్నారు. ఒకటే నాన్న ఇంకేమైనా చేస్తారా మల్లారిలో? చేస్తామన్న. ఇంకా చేస్తున్నారా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టాండింగ్ కాన్సెప్ట్. సో మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ లైన్లో చూసుకున్నట్టయితే తొండం అనేది చాలా పెద్దగా ఉన్నది. వన్స్ అగైన్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఈ లైన్లో అన్ని స్పెషాలిటీ వచ్చేసి పెద్ద తొండం. సో ఆల్మోస్ట్ ఆల్ తొండమే సుమారు ఒక 3 feet ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కూర్చున్న వినాయకుడు మహారాజా పోజ్లో. నెక్స్ట్ వచ్చేసి చాలా స్పెషల్ అనిపిస్తుంది నాకు. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నది. అండ్ తొండం చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇదేందన్నా మరి ఇది కస్టమర్ చాయిసా లేదంటే మీరే చేసిర్రా? ఇది కూడా మాదే అన్న, మన కాన్సెప్ట్. ఓకే అన్న. మరి స్కార్పియన్ గణేష్ ఇక్కడ ఇది బుక్ అయిపోయిందా? లేదన్న ఇంకా కాలేదు. ఓకే. అదేవిధంగా కాలభైరవ కూడా కాలేదు. ఓకే. సో ఫ్రెండ్స్ కాలభైరవ కాన్సెప్ట్లో అదేవిధంగా మన స్కార్పియన్ కాన్సెప్ట్లో కూడా విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్లో కూడా మంచి మంచి కాన్సెప్ట్స్లో విగ్రహాలు అయితే రెడీ చేస్తారు అనమాట. తప్పకుండా వీళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా వీళ్ళ ఇన్స్టా పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా కొలాబ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను పెడతాను. డిస్ప్లే పైన కూడా నంబర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ లొకేషన్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ డెఫినెట్లీ వీళ్ళ వర్క్షాప్ కూడా విజిట్ చేయండి. ఇంకొక 4-5 డేస్లో 2 విగ్రహాలకు సంబంధించిన అవుట్పుట్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 10 to 12 feet ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 8 feet హైట్ అనమాట. సో థ్యాంక్ యూ ఆకాష్ భాయ్, కలుద్దాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితాః.